హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్. ఎయిర్టెల్ అదేవిధంగా జియోకు సంబంధించినటువంటి బేసిక్ ప్లాన్ అయిన 399 రూపీస్ అయితే మనం రివ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలా మంది అయితే ఎయిర్టెల్ అదేవిధంగా జియో యొక్క ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లాన్ అడుగుతున్నారు. వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం అయితే కంప్లీట్ గా ఎయిర్టెల్ కు సంబంధించినటువంటి 699 రూపీస్ ప్లాన్, జియోకు సంబంధించిన 599 ప్లాన్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫైబర్ 399 ప్లాన్ యొక్క వీడియో చూడనట్లయితే పైన మీకు లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ నుంచి మీరైతే వీడియో అయితే చూడొచ్చు. అదే విధంగా మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఎయిర్ ఫైబర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటే ముందైతే ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీ దగ్గర సిగ్నల్ ప్రాపర్ గా ఉందా, అదే విధంగా వైఫై మాక్సిమం స్పీడ్ ఎంత వస్తుంది, లేటెన్సీ ఎలా ఉందనేది డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర సిగ్నల్ లేకపోయినా మాక్సిమం స్పీడ్ రాకపోయినా కూడా వాళ్ళైతే ఎయిర్ ఫైబర్ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న తర్వాత చాలా మంది అయితే రిగ్రెట్ అవుతున్నారు. అందుకని మీరు తీసుకునే ముందే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ దగ్గర సిగ్నల్ అదే విధంగా వైఫై రేంజ్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే యాపిల్ స్టోర్ అదే విధంగా ప్లే స్టోర్ లో కూడా మీకు యాప్ అయితే అవైలబుల్ ఉంది. ఓపెల్ సిగ్నల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ లో అయితే మీరు కంపారిజన్ చేయొచ్చు. మీరు కంపారిజన్ చేసుకొని మీకు మాక్సిమం స్పీడ్ ఏది వస్తుందో దాన్నే తీసుకోండి. ఎయిర్టెల్ మీకు మాక్సిమం స్పీడ్ ఉండి తక్కువ లేటెన్సీ ఉంటే ఎయిర్టెల్ తీసుకోండి. ఒకవేళ మీకు జియో అనేది మాక్సిమం స్పీడ్ ఉండి లేటెన్సీ తక్కువ ఉంటే జియో అయితే తీసుకోండి. ఇలా చూసినట్లయితే మీకు బేసిక్ ఓటీటీ ప్లాన్ అనేది 699 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీరు జియోకి వెళ్ళినట్లయితే ఓటీటీ ప్లాన్స్ తో కలిపి మీకు 599 తో స్టార్ట్ అవుతుంది. ఎయిర్టెల్ లో మనం బేసిక్ ప్లాన్ చూసినట్లయితే ఇది 699 అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. అదే మీరు 18% జిఎస్టీ కలిపినప్పుడు 825 రూపాయలు అవుతుంది. ఇక స్పీడ్ చూసినట్లయితే మనకు దీంట్లో 40 MB స్పీడ్ రావడం జరుగుతుంది. డేటా లిమిట్ చూసినట్లయితే 1000 GB ఫర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1000 GB అయిపోయిన తర్వాత మీకు 64 kbps అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ లో మీకైతే డిటిహెచ్ అదే విధంగా ఓటీటీ ప్లాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఎయిర్టెల్ బుక్ చేసుకోవాలనుకుంటారో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ గా మీరు బుక్ చేసిన తర్వాత 1500 రూపీస్ అయితే అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 1500 రూపీస్ అనేది నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత టెక్నీషియన్ అయితే మన ఇంటికి రావడం జరుగుతుంది. టెక్నీషియన్ మన దగ్గరలో ఉన్నటువంటి టవర్ అదే విధంగా మాక్సిమం స్పీడ్ ఈ డీటెయిల్స్ పే చేసుకొని వాళ్ళు ఎయిర్ ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ కానీ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్స్టాలేషన్ చూసినట్లయితే వీళ్ళు మనకైతే ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అయితే మీకు 100 నుంచి 200 రూపీస్ అయితే అడుగుతారు. ఓటీటీ లిస్ట్ చూసినట్లయితే ఈ ప్లాన్ లో మనకైతే 22 ఓటీటీ యాప్స్ అయితే వస్తాయి. ఇక డిటిహెచ్ చూసినట్లయితే మనకు ఎయిర్టెల్ లో 350 ఛానల్స్ అయితే వస్తాయి. దీంట్లోనే హెచ్డి కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. మనకు మేజర్ గా ఉన్నటువంటి అన్ని తెలుగు ఛానల్స్ అయితే వస్తాయి. బట్ ఈ డిటిహెచ్ అనేది ఎయిర్టెల్ లో మనకి ఇంత ముందు అయితే డైరెక్ట్ గా డిటిహెచ్ నుంచి వచ్చేది. బట్ ప్రజెంట్ గా వీళ్ళైతే ఐపీటీవీకి చేంజ్ అవ్వడం జరిగింది. మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మీరు టీవీ ఛానల్స్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక జియో 599 ప్లాన్ చూసినట్లయితే ఇది మనకు 30 MB స్పీడ్ తో రావడం జరుగుతుంది. 599 రూపీస్ కూడా మీకు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. జిఎస్టీ తో కలిపినప్పుడు ఇది మీకు 704 రూపాయలు అయితే అవుతుంది. దీంట్లో మనకు 1000 GB డేటా లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. జియో జాయిన్ అని ఒక యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ లో మీకు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ తోటి మీరు లాగిన్ అయ్యి అన్లిమిటెడ్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. జనరల్ గా ఫైబర్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ల్యాండ్ లైన్ పెట్టుకోవచ్చు. బట్ ఎయిర్ ఫైబర్ యూజ్ చేసే వాళ్ళకు ల్యాండ్ లైన్ అయితే ఇవ్వలేదు. ప్రెసెంట్ గా మీకైతే 2 months ఫ్రీ ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరైతే ప్రెసెంట్ గా జియో సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఈ జియో యాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. బుక్ చేసిన తర్వాత టెక్నీషియన్ విజిట్ చేసి మీ స్పీడ్ అదే విధంగా లేటెన్సీ చెక్ చేసుకొని మీకు ఎయిర్ ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అయితే వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎయిర్టెల్ లాగానే వీళ్ళు కూడా ఒక 100-200 రూపీస్ అయితే అడగడం జరుగుతుంది. ఇక కంక్లూజన్ లో చూసినట్లయితే ఎయిర్టెల్ అనేది మనకు బేసిక్ ప్లాన్ 40 MBps తోటి 699 రూపీస్ తో రావడం జరుగుతుంది. అదే మీరు జియోలో చూసినట్లయితే 30 MBps తోటి మీకు 599 తో రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఎయిర్టెల్ లో చూసినట్లయితే 22 ఓటీటీ యాప్స్ అయితే వస్తాయి. అదే మీరు జియోలో చూసినట్లయితే మీకు 12 ఓటీటీ యాప్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక డిటిహెచ్ చూసినట్లయితే ఎయిర్టెల్ లో మనకు 350+ ఛానల్స్ అయితే వస్తాయి. జియోలో చూసినట్లయితే జియో డిటిహెచ్ లో మీకైతే 1000+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. రెండిట్లో కూడా మీకైతే హెచ్డి ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. తెలుగులో ఉన్నటువంటి అన్ని హెచ్డి ఛానల్స్ కూడా మీకు దీంట్లో అయితే ఉంటాయి. ఈ డిటిహెచ్ లో మేజర్ డిఫరెన్స్ చూసినట్లయితే ఎయిర్టెల్ లో మనకైతే బేసిక్ గా మనం ఏదైతే డిటిహెచ్ వాడతామో ఆ విధంగానే ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు నెంబర్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కు సంబంధించినటువంటి టీవీ ఛానల్ అయితే మీకు ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసి డిటిహెచ్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అదే మీరు జియోలో చూసినట్లయితే టీవీ ఛానల్స్ అనేది ఓటీటీ యాప్స్ నుంచి ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలా ప్లే అవ్వడం వల్ల మీరు బ్యాక్ వచ్చినప్పుడు నెంబర్ తోటి అయితే మళ్ళీ ఆపరేట్ చేయలేరు. ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదో వాళ్ళు ఆపరేట్ చేయాలంటే కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్పీడ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఎయిర్టెల్ 40 MBps స్పీడ్ కి ఇది 35 to 37 వరకు అయితే వస్తుంది. అదే మీరు జియోలో చూసినట్లయితే 30 MBps కు 25 to 27 MBps స్పీడ్ అయితే వస్తుంది. రెండిట్లో
కూడా స్పీడ్ అనేది అప్లోడ్ అదే విధంగా డౌన్లోడ్ స్పీడ్ అనేది ప్రాపర్ గా రావడం జరుగుతుంది. బట్ మనం మేజర్ గా చూసినట్లయితే రెండిట్లో కూడా లేటెన్సీ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీనివల్ల మీకు రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. అదే విధంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో, స్ట్రీమింగ్ చేయాలనుకుంటారో, గేమింగ్ యూజ్ చేస్తారో, స్టాక్ మార్కెట్ కి యూజ్ చేసుకోవాలనుకుంటారో, ఇలాంటి హెవీగా యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్లాన్స్ అయితే యూజ్ అవ్వవు. మీకు లేటెన్సీ ఎక్కువ ఉండడం వల్ల మీకు రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉండడం తోటి మీకైతే బఫరింగ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్స్ అయితే మీరు ఫైబర్ అయితే తీసుకోండి. మీకు బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ యూసేజ్ ఉంటే మీరు ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చు. అదే విధంగా ఇది డైరెక్ట్ గా మనకు టవర్ నుంచి రావడం జరుగుతుంది. మీకు మొబైల్లో ఏ విధంగా అయితే వస్తుందో దానిలాగే దీంట్లో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు సిగ్నల్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటే వైఫై లో కూడా మీకు ఫ్లక్చువేషన్స్ రావడం జరుగుతుంది. రెండిట్లో మనకు DDH అనేది ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. మీకు రెండిట్లో కూడా 1000 GB ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు 1000 GB సరిపోతుంది అనుకుంటే మీరు ఈ ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు. 1000 GB అయిపోయిన తర్వాత మీరు టీవీ ఛానల్ కూడా చూడలేరు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా మీరు టీవీ ఛానల్ చూసే అవకాశం అయితే ఉండదు. ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని మీరైతే బుకింగ్ చేసుకోగలరు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే వర్తి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ వ్లాగ్.